నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి విసిగి వేసారిన ప్రజల కోసం సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిపోయిన ప్రజలకు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాలకులకు ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. నాడు జగన్ తెచ్చిన పెట్టుబడులు, నాడు జగన్ తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నాడు జగన్ రాష్ట్రానికి సాధించిన ప్రాజెక్టులు, వాటన్నింటినీ నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసేసుకుంటున్నారు చంద్రబాబు. పోర్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇలా జగన్ చేసిన అభివృద్ధిని క్రెడిట్ చోరీ చేసేస్తోంది పచ్చముఠ. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడే క్షణం ఆసన్నమైంది. అంతర్జాతీయ పటంలో విశాఖ మహానగరం మరో సరికొత్త మైలురాయిని అధిగమించబోతోంది. రీజియన్ రూపురేఖలను మార్చేసే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1న వైభవంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మరి ఈ అద్భుత ప్రాజెక్ట్ ఒక్క రోజులో రూపుదిద్దుకుందా? కాదు. స్థల సేకరణ, భూ వివాదాలు, నష్టపరిహారం, కోర్టు వివాదాల దాకా ఎన్నో సమస్యలను జగన్ పాలనలో అధిగమిస్తూ వచ్చింది. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితమే భోగాపురం ఎయిర్పోర్ట్. కానీ పరాన్న జీవిలా బతకడంలో పసిడి పతకాలు పొందేంత ప్రతిభ ఉన్న చంద్రబాబు దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంత గొప్ప దార్శనికుడిగా తనను తాను చెప్పుకునే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ కొన్ని ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచటం, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూసి ఎన్నికలు అవగానే హామీల విషయంలో నాలిక మడతెట్టేయటం, స్కామ్ల మేళాను కొనసాగించటం. వీటితో పాటు ఆయన తరచుగా చేసేది మరొకటి ఉంది, క్రెడిట్ చౌర్యం. పక్క వాళ్ల మేధస్సుని, విజన్ని తన ఖాతాలో వేసుకోవటం. హైదరాబాద్ని నేనే డెవలప్ చేశానంటూ మొదలుపెట్టిన ఈ క్రెడిట్ చౌర్యం ఇప్పుడు జగన్ పథకాలని, జగన్ సంస్కరణలను, జగన్ తెచ్చిన పెట్టుబడులను, జగన్ సాధించిన ప్రాజెక్టులను నిస్సిగ్గుగా చౌర్యం చేసేదాకా వచ్చేసింది. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికే పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోతున్నారు. ఉన్న ప్రాజెక్టులు, కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సాధించిన పెట్టుబడులు, ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ ప్రజల్ని మరోసారి మోసం చేయటానికి కుట్రలు పన్నుతున్నారు చంద్రబాబు, లోకేష్. జగనన్న ఇళ్లు, గూగుల్, అదానీ డేటా సెంటర్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మిట్టల్ స్టీల్, ఇలా అన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవటానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలు చూసి జనం చీకొడుతున్నారు. ఎందులో అయినా నాకేంటి అన్న కోణాన్నే చూసే చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ అదే చేశారు. 2014-2019 మధ్యలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నారు. దీంతో భూ వివాదాలు చుట్టుముట్టి స్థల సేకరణపై పీట ముడిపడింది. రైతులు కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం, పునరావాసంపై నిర్వాసితుల అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళ్ళింది. అయితే ఇవేవి పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని 2019 ఫిబ్రవరిలో, అంటే అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు దిబ్బలపాలెం వద్ద ఎయిర్పోర్టుకి హడావుడిగా శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు. అప్పటికి స్థల సేకరణ ఒక కొలిక్కి రాలేదు, కేంద్ర అనుమతులు రాలేదు. అయినా శంకుస్థాపన ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టడమే రాజకీయం, ప్రజలను మోసం చేయటమే పరిపాలన అని చంద్రబాబు బలంగా నమ్ముతారు. కాబట్టి 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిచేసే ప్రక్రియను చేపట్టారు. దేశంలో ఇతర ఎయిర్పోర్ట్ల కోసం సేకరించిన భూమి వివరాలు అధ్యయనం చేయించారు. ఈ మేరకు రైతుల భూములకు నష్టం కలగకుండా, కోర్టు అంశాల్లో ఉన్న భూముల జోలికి పోకుండా 2,703 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రణాళికలను సిద్ధం చేయించారు. ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థను ఒప్పించి వారికి 2,203 ఎకరాల భూమిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి, మిగిలిన 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయించారు. కోర్టులకెక్కిన పలువురు రైతులతో రాజీ మార్గాల ద్వారా భూ వివాదాలను వేగంగా పరిష్కరించారు.
నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో మానవతా దృక్పథంతో నిర్వాసితుల ఆకాంక్షలు నెరవేర్చారు. దీంతో ఒక్కో సమస్య కేవలం ఏడాదిన్నరలోనే పరిష్కారం అయ్యాయి. సమస్యలు తొలగిపోవడంతో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. కొన్ని పర్యావరణ అనుమతుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించారు. ఇలా అనేక కోణాల్లో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2020లో జిఎంఆర్ సంస్థతో అధికారిక ఒప్పందం కుదిరింది. ఏ విధమైన అడ్డంకులు లేవని స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మే 3, 2023న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే, ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ జగన్ సంకల్పానికి ఆయన శంకుస్థాపన చేసిన ముహూర్త బలం తోడవటంతో తొలి రోజు నుంచి ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ఆగకుండా జరిగాయి. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్టు నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ స్థాయిలో ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఎయిర్పోర్ట్ దేశంలో మరేదీ లేదని నిపుణులు సైతం చెబుతున్నారు. 6 మిలియన్ల ప్రయాణికులను హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ 2వ దశ పూర్తి చేసుకుంటే 12 మిలియన్ల ప్రయాణికులను, 3వ దశ పూర్తి చేసుకుంటే 18 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంటుంది. అసలు ఎయిర్పోర్టు ఎక్కడ కట్టాలో కూడా నిర్ణయించకుండా, ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతులు కూడా తేకుండా 2019లో శంకుస్థాపన చేసి మమ అనిపించిన చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టించిన భోగాపురం ఎయిర్పోర్ట్ ని తన ఖాతాలో వేసుకోవటానికి తహతహలాడిపోతున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్ నిర్మించారన్న సత్యం తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలకు తెలుసు. కానీ పచ్చముఠ మాత్రం నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీలో నిమగ్నమైపోయింది. కేవలం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలోనే కాదు, జగనన్న ఇళ్ల దగ్గర నుంచి అదాని గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ దాకా ఈ క్రెడిట్ చోరీని పరుగులు పెట్టిస్తున్నారు పచ్చముఠ. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇవి రెండు అంత ఆషామాషి విషయాలు కాదు కాబట్టి. ఇల్లంటే కేవలం గూడు మాత్రమే కాదు, ఈ రోజుకి ఒక ధీమా, రేపటికి ఒక భరోసా, కుటుంబానికి ఆత్మగౌరవం. కానీ సొంతింటి కల తీరకుండానే కడతేరిపోయిన బతుకులు ఎన్నో. కాదు, కడతేరిపోయిన తరాలెన్నో. సొంతిల్లు అన్నది తరతరాలుగా కలగానే మిగిలిపోతోన్న కుటుంబాలు ఏపీలో లక్షల్లో ఉన్నాయి. వారందరి తరతరాల కన్నీళ్లు తుడిచారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 31,19,000 ఉచిత ఇళ్ల స్థలాలను పేద మహిళలకు పంచిస్తే దేశమంతా అబ్బురపడి చూసింది. నాడు జగనన్న ఇళ్లని బాత్రూమ్స్తో పోల్చి నానా రోతకూతలు కూశారు. తర్వాత అవే ఇళ్లని నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసేసుకున్నారు. పక్కవాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో మహానైపుణ్యం చంద్రబాబుకి మాత్రమే సొంతం. ఇళ్లతోనే ఆగిపోతే ఆయన చంద్రబాబు ఎందుకు అవుతారు? అదాని గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతే లేదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, గత 2 ఏళ్లుగా చంద్రబాబు తన క్రెడిట్ చోరీ ఖాతాలో చాలానే వేసేసుకున్నారు. అందులో జగనన్న ఇళ్ళు ఒకటి. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు తన పాలనలో కనీసం 1 సెంటు కూడా పేద ప్రజలకు ఇవ్వలేదు. 2024 ఎన్నికల ప్రచారంలో 3 సెంట్ల స్థలం ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన చంద్రబాబు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 25 నెలలవుతున్నా 1 సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. కానీ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్లు కట్టిస్తే తామే కట్టినట్లుగా బిల్డప్ ఇస్తూ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 71,800 ఎకరాల్లో 31,19,000 ఇళ్ల స్థలాలు ఉచితంగా మహిళల పేరిట పంచిపెట్టారు. 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది.
సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో 1,28,000 ఇళ్లు స్లాబ్లు కూడా పూర్తయ్యాయి. 99,000 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. చాలా వరకు తుది దశ నిర్మాణాలు కూడా పూర్తయిన ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి. అలాంటి ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్లుగా 2025లో పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒక లబ్ధిదారుడు ఏమంటున్నాడో వినండి. ఎన్నేళ్ళైంది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. మూడేళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో. 3 ఏళ్ళుగా ఉంటుంది. ఎందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు. ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. విన్నారుగా, 3 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఎంచక్కా నివాసం ఉంటుంటే హఠాత్తుగా అధికారులు వచ్చి అట్టతాళం ఒకటి గేటు కట్టేశారు. అంతే, ఈ ఇల్లు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిపోయింది. ఏపీ వ్యాప్తంగా జగన్ హయాంలో నిర్మించిన 3 లక్షల ఇళ్లకి ఇలానే అట్టతాళాలు పెట్టేసి క్రెడిట్ చోరీ స్కామ్ ని రసవత్తరంగా సాగించారు చంద్రబాబు. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా వైజాగ్ కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్ కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకు ముందే అదానికి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదాని పేరు బయటకొస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదాని పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేశామంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్ లో చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదాని గ్రూప్ ఎండి కరణ్ అదాని. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్ కి అదాని గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదాని వెల్లడించారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదాని డేటా సెంటర్ కి కొనసాగింపే అని తేలిపోయింది. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. విన్నారుగా, చంద్రబాబు క్రెడిట్ చోరీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైందిగా. జగన్ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన అదాని పేరును కూడా సైట్ చేసేశారు చంద్రబాబు. కానీ అదే అదాని గ్రూప్ ఎండి అసలు రహస్యాన్ని బయట పెట్టేశారు. ఇలా ప్రతి చోట అడ్డంగా దొరికిపోతున్న నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ ఎపిసోడ్ ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది పచ్చముఠ. సెల్ ఫోన్ ఇండియాకి తెచ్చిందెవరు? ఈ ప్రశ్నకి జవాబు తెలిసిన వాళ్ళైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం అని చెప్తారు. తెలియని వాళ్ళు తెలీదు అంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రం అది నేనే అంటూ పచ్చ అబద్ధాన్ని పచ్చిగా చెప్పేస్తారేంటి? 20 ఏళ్ల నుంచి చెప్పి ప్రజల్ని చావగొడుతున్నారు. హైటెక్ సిటీ కేంద్రంగా వేగమందుకున్న క్రెడిట్ చౌర్యం చివరికి జగన్ అమలు చేసిన పథకాలను, తీసుకొచ్చిన సంస్కరణలను, ప్రాజెక్టులను, పెట్టుబడులను తన ఖాతాలో వేసేసుకునేదాకా వచ్చింది. జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులు మాత్రమే కాదు, చివరికి గ్రామ సచివాలయాలు, దిశ యాప్,
అమ్మ ఒడి ఇలా అన్నింటినీ తమ ఖాతాలో వేసేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పచ్చముఠా లాజిక్ ఒక్కటే, ప్రజలు నమ్మితే లాభం, ఒకవేళ ప్రజలు చీకొడితే అంటారా? ఏముంది, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని దులిపేసుకోవడమే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదాని గూగుల్ డేటా సెంటర్ నుంచి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వరకు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన కృషితో వచ్చినవే. వాటిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీలోనూ తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం చొరవతో ఏపీలో మిట్టల్ భారీగా పెట్టుబడులు పెట్టడంతో కొత్త స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని నాడు సీఎం హోదాలో జగన్ కోరారు. జగన్ ప్రభుత్వం 3 చోట్ల భూములను చూపిస్తే అందులో నక్కపల్లిలో భూమి తమకు అనువుగా ఉందని స్టీల్ ప్లాంట్ కి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. దాన్ని కూడా చంద్రబాబు, లోకేష్ తెగ హడావుడి చేస్తూ మేం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తెచ్చామని చెప్పేసుకున్నారు. చివరికి 2025 జూన్ 10వ తేదీన ఏకంగా అమ్మఒడి పథకం ఘనతని లోకేష్ ఖాతాలో చంద్రబాబు చేసిన క్రెడిట్ చౌర్యాన్ని చూసి ప్రజలంతా ముక్కును వేలేసుకున్నారు. తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనల నుంచి వచ్చింది, అవునా కాదా? విన్నారుగా, పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు. ఒక రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు, బడాయిలు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు అమ్మఒడి లేనే లేదు. ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి నివ్వెరపోతోంది. అమ్మఒడి రూపశిల్పి లోకేష్ అట. పైగా ఇదంతా చెప్పింది ఎక్కడో తెలుసా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలు. నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన వేల పాఠశాలల్లో ఇదొకటి. జగన్ అద్భుతంగా మార్చిన పాఠశాలలో జగన్ ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతిలో కూర్చొని చంద్రబాబు పచ్చి అబద్ధం ఆడేశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవి. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయం చేశారు. జగన్ ప్రభుత్వం అందజేసిన అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్స్ ముందు నిలబడి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుకుంటే తెలుగు ప్రజలంతా తలలు పట్టుకున్నారు. గత 25 నెలలుగా ఒక్క ప్రాజెక్టు కూడా ఏపీకి తీసుకురాని చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమవుతున్న చంద్రబాబు జగన్ తెచ్చిన ప్రాజెక్టులు, పెట్టుబడులు, జగన్ చేసిన సంస్కరణలు తనవిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ ఎపిసోడ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.